16, 17, 29 డివిజన్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పార్టీ కార్యక్రమం ద్వారా పాదయాత్ర ఈ 3 డివిజన్లో చేయడం జరిగింది. డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, చెత్త క్లీనింగ్ సమస్య వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా మేము కమిషనర్ దృష్టికి తీసుకుపోయాం. ఆర్థికపరమైన సమస్యలు కూడా పెట్టి వాడలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ దేశంలో అధికారము స్వాతంత్రం బ్రిటిష్ ఇంగ్లీష్ వాని చేతిలో ఉన్నప్పటి నుండి ఈరోజు స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్, గాంధీ తాత, అదేవిధంగా మరి నెహ్రూ వ్యక్తి ఈరోజు స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం సంవత్సరాల కొద్ది అనుభవించి జైల్లో ఉండి ఈరోజు ఈ దేశమే నాకు ముఖ్యమని పనిచేసినటువంటి నెహ్రూ కుటుంబం. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా మరి పనిచేసి ఈరోజు దళితులకు అట్టడుగున అణగారినటువంటి పేద వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి రిజర్వేషన్ కల్పించి సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో పేదవాడు సమానంగా బతకాలని ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని అమిత్ షా, మోడీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తులు గతంలో అహంకారంతో పదవి అహంకారంతో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని ఈరోజు అనేక ప్రకటనలు చేయడం జరిగింది. మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా ప్రకటన మీద కూడా గందరగోళమైంది. కనుక ఈరోజు నవ సమాజానికి ఇక్కడున్నటువంటి యువతకు వాస్తవమైనటువంటి విషయాలు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల చరిత్ర తెలియజేసే కొరకు ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబంగా రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చి ఈ దేశమే నాకు ముఖ్యమని పదవి త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ప్రజలకు తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 2023లో 35 ఓట్లతో ఓడిపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. కనుక వారిని రాబోయేటువంటి రోజుల్లో మనము 2029లో ప్రధానమంత్రిగా ఈ దేశానికి నెహ్రూ కుటుంబం, రాహుల్ గాంధీ అవసరం కనుక ప్రజలు గమనించవలసిందిగా కోరుతూ ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాలు విధ్వంసం చేసి ఏదైతే మిగులు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేశారో ఆ అప్పులకు 153,000 కోట్ల అసలు మితి గట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం. ఈరోజు మనకు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి ఈరోజు 500కి సిలిండర్ని ఇస్తూ నిరుద్యోగ యువతకు 58,000 ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ యువతకు కూడా రాజీవ్ యువ వికాస్ కింద ఈరోజు 50,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీని ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా రాజీవ్ యువ వికాస్ కింద రుణ సౌకర్యం కూడా కల్పించబోతుంది. ఈరోజు సన్న బియ్యం పేద ప్రజలకు ఇస్తున్నాం. దొడ్డు బియ్యం ఉంటే ఈరోజు దళారులు బాగుపడి రీసైక్లింగ్ అయి అదే పాలిష్ వేసి